హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఈరోజు మనం కొన్ని వచనాలు బైబిల్ నుంచి చదువుకోబోతున్నాము. మీరు కూడా బైబిల్ని చూస్తూ చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి అండి. యేసు మరల దోణ ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరును నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు దాన్ని వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించును గాక. ఆమె. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, యేసయ్యానికి వేలాది వేల స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలు యేసయ్యా. ప్రభా, ఎవరి కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేకుండా చీకడానికి శక్తులు రాజమేలుతున్నాయో ప్రభా, ఆ గృహాలకు ఆ కుటుంబాలకు నీ యజమానిగా నిలబడి నీ శాంతిని సమాధానాన్ని సమైక్యతను ప్రేమను సమృద్ధిగా దయచేయమని ప్రభా, నెమ్మదిని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల బాధల్లో నాయనా ప్రభా ఉండి నా ప్రభా నాయన ఎటువంటి మార్గం తెలియక నా ప్రభా నాయన సహాయ స్థితిలో ఉన్న వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి నాయన నీ యొక్క మంచి జ్ఞానంతో నాయన మంచి ఆలోచనలు దయచేసి నీవే ధైర్యపరిచి సమాధానపరిచి నా ప్రభా నాయన ఫ్యూచర్ పట్ల నాయన నీవు కలిగి ఉన్న ప్రణాళికను వారికి తెలియచేసి ప్రభా నీవే వారిని నాయన చేరదీసి ఆదరించి నాయన ప్రభా నాయన నిలబెట్టి వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ సమస్యల నుంచి ఎలా బయటకు రావాలో నాయన తీర్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలను నీవే వారికి దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారిని నాయన నీవు ముట్టి స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. ప్రతి అనారోగ్యం తీసివేసి ప్రభా నాయన బలవంతులుగా నిలబెట్టి నా ప్రభా ఈ రాజ్యవ్యాప్తి కొరకు వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజు వరకు నేను చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.